మీరు వాడే టూత్ పేస్ట్లో ఫ్లోరైడ్ ఉందా అనేది ఒక్కసారి మీరు దయచేసి గమనించండి. ఎందుకు ఇలా అంటున్నాను అంటే ఈ ప్రపంచము ఇవాళ ఒక మ్యాసివ్ కన్ఫ్యూషన్లో ఉందండి. ఏ నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుందో ఒక క్లారిటీ అనేది ఎవరికి ఉండడం లేదు. ఇది పెద్ద పెద్ద దేశ నాయకులు అనండి, కంపెనీ సీఈఓలు అనండి, యాజమాన్యం అనండి, ఒక మ్యాసివ్ కన్ఫ్యూషన్. ఎందుకు అంటే ఐక్యూ లెవెల్స్ తగ్గిపోవడము, ఏదో ఒక డిస్టర్బెన్స్, టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇది చెయ్యాలా వద్దా, దీన్ని తీసుకుంటే ఏమవుతుంది, దీన్ని తీసుకుంటే ఏమవుతుంది, ఇది చదివితే ఏమవుతుంది, ఇది చదివితే ఏమవుతుంది, పిల్లలకు ఒక క్లారిటీ ఉండడం లేదు. తల్లిదండ్రులు ఒకటి చెప్తూ ఉంటారు, టీచర్లు ఒకటి చెప్తూ ఉంటారు, ఫ్రెండ్స్ ఒకటి చెప్తూ ఉంటారు, ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియడం లేదు. దీనికంతా కారణం ఏమిటి? పోయిన వీడియోలో నేను మాట్లాడాను, ధ్యానము గురించి మాట్లాడాను. అంటే ఇక్కడ చూడండి, శాస్త్రవేత్తలు ఒక అతి ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతున్నారు. ఏమిటి ఇది అంటే, ఆల్రెడీ మన భారతీయులకు 100% దీని గురించి తెలిసే ఉంటుంది. ఇక్కడ ఆజ్ఞాచక్రము అని చెప్పి ఒక చక్రము ఉంటుందని చెప్పి మాట్లాడతాం. ఆజ్ఞాచక్రాన్ని మీరు ఇంగ్లీష్లో చూసారు అనుకోండి, వీళ్ళు పైనల్ గ్లాండ్ అని అంటారు, అంటే పీనల్ గ్లాండ్ అంటారు, పైనల్ గ్లాండ్ అని అంటారు, మనం పైనల్ గ్లాండ్ అనే మాట్లాడతాం. ఈ పైనల్ గ్లాండ్ అనేది మెల్లమెల్లగా ష్రింక్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, చాలామంది నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు, ప్రేమ్ గారు నా కిడ్నీస్ అనేవి ష్రింక్ అయిపోతున్నాయని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు, లివర్ ఇలా కుదించుకుపోతుందని చెప్పి చెప్తున్నారు, హార్ట్ కూడా మీకు మెల్లమెల్లగా ష్రింక్ అవుతుంది అంటున్నారు. ఎందుకండి ఇదంతా జరుగుతుంది అంటే, గమనించండి ఫ్రెండ్స్, ఈ పైనల్ గ్లాండ్ అనబడే అతి ముఖ్యమైన, చాలా చాలా ముఖ్యమైన ఒక అవయవము మీకు ఇది చాలా పెద్ద లెవెల్లో దెబ్బతింటుందండి. సో దీనివల్లే ఇవాళ మీకు క్యాన్సర్ లాంటి రోగాలు కూడా వస్తున్నాయని చెప్పి మీకు డాక్టర్లు చెప్తున్నారు. ఏంటి ఇంత ఒక చిన్న నిమ్మకాయ సైజులో ఈ పైనల్ గ్లాండ్ ఉంటుందండి. దీనిని మనం శివుడి 3వ కన్ను అని వేల సంవత్సరాల క్రితం అన్నాం. మీరు ఇప్పుడు ఒకసారి పిరమిడ్స్కి వెళ్ళారనుకోండి ఈజిప్ట్లో, అక్కడ మీకు బొమ్మలు కనిపిస్తాయి. ఎందుకు వీళ్ళు అన్నారు? ఆజ్ఞాచక్రం అని అన్నారు, శివాస్ 3rd ఐ అని అన్నారు. ఎందుకు అన్నారు? ఈ పైనల్ గ్లాండ్లోనే మీ జీవితం ఆధారపడి ఉంది. ఒక పర్సెప్షన్, ఒక ఇమాజినేషన్, ఒక మంచి విషయము, దీనిని తెలుసుకోవాలి అంటే, అర్థము చేసుకోవాలి అంటే పైనల్ గ్లాండ్ అనేది చాలా చాలా యాక్టివ్గా ఉండాలి. సో ఇవాళ చూడండి, ఒక యానిమల్ అని చెప్పి ఒక చిత్రం, మీకు విపరీతమైన హింస, చాలా చాలా వల్గారిటీ, కానీ యువత మీకు సింగిల్గా అయినా వెళ్ళిపోతున్నారండి. ఆ చిత్రాన్ని ఎలాగో అలా చూడాలి, బాలేదు అంటున్నారు, చాలా చాలా దారుణంగా ఉంది అంటున్నారు, విపరీతమైన హింస, వల్గారిటీ అంటున్నారు, ఖచ్చితంగా ఈ చిత్రాన్ని చూడాలి. అది యాటిట్యూడ్. ఎందుకు ఇలా జరుగుతుంది? మంచి కాదు అన్నప్పుడు దానినే నాకు కావాలి అని చెప్పి ఇవాళ యువత ఎందుకు కోరుకుంటున్నారు ఆలోచించండి. దానికి కారణము ఏమిటి అంటే, ఈ పైనల్ గ్లాండ్ అనేది పాడైపోవడమే. మీకు 30 ఏళ్ళు వచ్చే నాటికి ఈ ఫ్లోరైడ్ కాల్సిఫికేషన్ అంటారండి. అంటే ఒక షీల్డ్ లాగా, మీకు ఒక మెత్తని షీల్డ్ లాగా ఇది వెళ్ళి ఈ పైనల్ గ్లాండ్ని ఆక్రమించుకోవడము, దాని చుట్టూర్తా ఇది చెయ్యాల్సిన నష్టాన్ని కలిగించడంతోనే మీరు చూడండి 25 ఏళ్ల నుంచి తరువాత ఎంతో మందికి ఆరోగ్య సమస్యలు, ఉద్యోగాలకు వెళితే విపరీతమైన స్ట్రెస్, టెన్షన్, ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు, కొంతమందికి అయితే ఆత్మహత్యలు చేసుకోవాలా, లేదా నాకు ఇంత పెద్ద రోగం ఎందుకు వచ్చింది, నాకు ఎందుకు క్యాన్సర్ వచ్చింది, ఇవన్నీ ఆలోచిస్తున్నారు కదండి. దీనికి ప్రాథమిక కారణము పైనల్ గ్లాండ్లో పేరుకుపోతున్న ఫ్లోరైడ్ అన్నప్పుడే ఫస్ట్ విషయము టూత్పేస్ట్ అండి. మనము వాడే టూత్పేస్ట్ చిన్నప్పటి నుంచి వాడుతూనే ఉంటాం, కంటిన్యూస్గా వాడుతూనే ఉంటాం. ఒక 25-30 ఏళ్ళు వచ్చే నాటికి ఈ ఫ్లోరైడ్ నేరుగా వెళ్ళి మన పైనల్ గ్లాండ్లో పేరుకుపోవడము, ఆ 3వ చక్రము అనేది మీకు మూతబడము, తెరవడానికి ఎటువంటి ప్రయత్నాలు మనం చెయ్యకపోవడము, ఆటోమేటిక్గా మన ఊహాశక్తి, యాంగ్జైటీ అంటున్నాం, డిప్రెషన్ అంటున్నాం, కన్ఫ్యూజన్ అంటున్నాం, మాటికి ఏడవడము, నాకు ఇది లేదు అది లేదు బాధ. ఎందుకు ఇలా ఉంటుంది అంటే, మెలటోనిన్ అనండి, డోపమైన్ అనండి, ఇలా అతి ముఖ్యమైన హార్మోన్స్ జనరేట్ కాకపోవడం. దీనికి ఎంతోమంది రేడియేషన్ మాట్లాడుతున్నారు. ఇవాళ మనం ఎప్పుడు ఫోన్ల ముందు కూర్చొని ఉంటున్నాము, కంప్యూటర్ల ముందు కూర్చోవడం వలన రేడియేషన్ అంటున్నారు.
రేడియేషన్ కన్నా చాలా ముఖ్యము మన ఆహారపు అలవాట్లు. మనకు తెలియకుండానే మనము కొన్ని అతి ప్రమాదకరమైన టూత్పేస్ట్లు వాడడము, అలాగే ఎక్కడ పడితే అక్కడ దొరికే ఇలాగ కూల్ డ్రింక్స్ అనండి, ఎనర్జీ డ్రింక్స్ అనండి, అవసరమే లేని ఆహారం. కొన్ని ఆహారాలు ఎవరికి ఎప్పుడు ఉపయోగపడదండి, కానీ వాటినంతా తినడం వలన మీకు ఎలాగంటే, ఒక ట్యాప్ వాటర్ అన్నారు అనుకోండి, ట్యాప్ వాటర్లో మీకు ఫ్లోరైడ్ అనేది హైయెస్ట్ లెవెల్లో ఉంటుంది. హెవీ మెటల్స్ ఉంటాయి. ఇప్పుడు లెడ్ అంటారు. ఈ హెవీ మెటల్స్ అంతా కూడా దేహంలో పేరుకుపోవడం వలన మీరు ఆలోచించలేరండి, కరెక్ట్గా ఒక నిర్ణయం తీసుకోలేరు. మీ దేహము మీరు చెప్పినట్టు వినదు. దాని ఇష్టానుసారము సెల్స్ అంతా కూడా 30 ట్రిలియన్ మీకు కణాలు వేటికి అవే వేరే విధంగా మాట్లాడుకొని వేరే విధమైన సిగ్నల్స్ తీసుకొని మొత్తము బాడీని ఇవాళ ఇవి డిస్టర్బ్ చేస్తున్నాయి. కాబట్టి మనకు ఉన్న ఆప్షన్ ఏమిటి అంటే మళ్ళీ మనం మందులే. పోయిన వీడియోలో ధ్యానం గురించి మాట్లాడాను. ధ్యానము వల్ల ఏం జరుగుతుంది, మీ పైనల్ గ్లాండ్ అనేది అందులో పేరుకుపోయిన ఫ్లోరైడ్ అనేది మెల్లమెల్లగా క్లియర్ అవుతూ ఉంటుంది. కానీ అలాంటి ప్రక్రియ ఇవాళ యువత చేయడం లేదండి, అసలు లేనే లేదండి. ఇప్పుడు పిల్లలను చూసారు అనుకోండి, 15 నిమిషాల పాటు మీరు సన్ గ్లేజింగ్ అనేది చెయ్యాలి. సూర్యుడి దగ్గరికి వెళ్ళి సూర్యుడు ముందు 15 నిమిషాలు మీ పిల్లల్ని మీరు నిలబెట్టాలి, ఖచ్చితంగా నిలబెట్టాలి. గ్రౌండింగ్ అంటారు. ఏంటి, భూమి మీద చెప్పులు, షూస్, సాక్సులు లేకుండా ఆ మట్టిలో వీళ్ళని నడిపించాలి. ఇవన్నీ ఇవాళ మనం చెయ్యడం లేదు. చెయ్యకపోవడంతో ఈ హెవీ మెటల్స్ అనేది బాడీలో పేరుకుపోవడం ఇయర్స్ టుగెదర్. మీకు ఒక 5 ఏళ్ళు అనుకోండి, 10 ఏళ్ళు అంటాము, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, ఇలా వయసు పెరిగే కొద్దీ ఈ ఫ్లోరైడ్ యొక్క ప్రభావం ఎంతలా అయిపోతుందంటే ఈ పైనల్ గ్లాండ్ అనేది పూర్తిగా మూసుకుపోవడము. తరువాత ఆ పిల్లాడు ఒక సమస్య వచ్చినప్పుడు దీనిని నేను ఎలా పరిష్కరించాలి, దీనికి సంబంధించిన ఆలోచనలు ఏంటి, ఇంతెందుకండి, ఒక అద్భుతమైన కళ మీరు కనగలుగుతున్నారా, లేదు, అంతా కూడా నైట్ మేర్. ఇలా అనిమల్స్ సినిమాలు చూడడము, అక్కడ ఉండే రక్తపాతము, విపరీతమైన వైలెన్స్, వల్గారిటీ, ఇలాంటి కళలే పిల్లల్లో కూడా వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ పైనల్ గ్లాండ్ అనేది ఎప్పుడో పాడైపోయింది. పాడైపోయిన పైనల్ గ్లాండ్ని పెట్టుకొని వీళ్ళు జీవితంలో సాధించేది ఏమీ ఉండదండి. 30 ఏళ్లకు వీళ్ళకి రోగాలు వస్తున్నాయి, బీపీ అంటున్నారు, షుగర్ అంటున్నారు. ఏంటంటే ఎప్పుడు ఒక కన్ఫ్యూజన్లో ఉంటున్నాను, నాకేం అర్థం కావడం లేదు, ఎటు వెళ్ళాలో తెలియడం లేదు, ఏ కంపెనీలో ఏ ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి, మొత్తము కూడా ఒక మ్యాసివ్ కన్ఫ్యూజన్. ఇది ఒక్క పిల్లల్లో కాదండి, పెద్ద పెద్ద నాయకుల్లో కూడా ఇదే సమస్య. ఎప్పుడైతే లీడర్షిప్లో లోపము అనేది వస్తుందో అది జాతికి మంచిది కాదు, దేశానికి మంచిది కాదు. అలాంటి నాయకులు ప్రస్తుతం తయారవుతున్నారు. అంటే ఒక్క పైనల్ గ్లాండ్ పాడవడం వలన ఆ శివాస్ థర్డ్ ఐ అనేది మూసుకుపోవడం వలన మీలో ఎన్ని సమస్యలు అంటే ఇవాళ ఇన్నిన్ని రోగాలు, ఇన్నిన్ని దుఃఖాలు, ఇన్ని బాధలు, ఇదంతా కూడా ఏంటంటే పైనల్ గ్లాండ్ పాడవడము వల్లే అని చెప్పి శాస్త్రవేత్తలు లిటరల్గా ప్రూవ్ చేస్తున్నారండి. పోయిన వీడియోలోనే అదే మాట్లాడాను, ఈ వీడియోలోనే అదే చెప్తున్నాను. మరి మార్గము ఏమిటి అంటే నేను మీ పిల్లలకి మీకు చెప్పే ఒకే మార్గము, మధ్యాహ్నము 12 గంటల వరకు కూడా దయచేసి మామూలు బ్రేక్ఫాస్ట్ అనేది చెయ్యకండి. మీరు తాజా పళ్ళు మాత్రమే తింటూ ఉండండి. ఆటోమేటిక్గా పైనల్ గ్లాండ్ అనబడే అతి ముఖ్యమైన ఈ ఆర్గాన్ అనేది మళ్ళీ మీకు యాక్టివేట్ అయిపోతుంది. మీ ఆలోచనలు అద్భుతంగా ఉంటాయి, మీ ఊహాశక్తి అనేది పెరుగుతుంది, మంచి మంచి కళలు వస్తాయి, మెలటోనిన్ బాగా మీకు ఇన్ఫ్లో ఉంటుంది, మీరు ప్రశాంతంగా నిద్రపోగలరు. డోపామైన్ ఉండడం వల్ల ప్రతి వాళ్ళను కూడా మీరు ఎంతో మంచి ఫీలింగ్తో చూస్తారు. ఈ కోపాలు, ఆవేశాలు అనేవి తగ్గిపోతాయి. కాబట్టి మీరు మీ పిల్లలు 12 గంటలకు ముందు వరకు దయచేసి ఏమి తినకుండా ఎంత కుదిరితే అన్ని పళ్ళు బాగా తినండి. ఎంత తేడా ఉంటుందో చూడండి. ఆరోగ్య సమస్యలు మటుమాయం అవ్వడం కాదు, మీ ఆలోచన, మీ జ్ఞానము అనేది ఎన్నో రెట్లు. ఈ ఐక్యూ అనేది పిల్లలకు చాలా ముఖ్యమండి. కామన్ సెన్స్ అనేది చాలా చాలా అవసరము. ఎప్పుడైతే ఈ 2 విషయాలు లోపించిందో ఆటోమేటిక్గా వాళ్ళ భవిష్యత్ అనేది బాగోదు. రోగాలు అంటారు, చిరాకు అంటారు, యాంగ్జైటీ అంటారు, డిప్రెషన్ అంటారు, మాటి మాటికి ఏడుస్తూ ఉంటారు. అలాంటి ఒక జాతి, అలాంటి ఒక సంతతి మనకు ఎప్పుడూ కూడా మంచిది కాదు. కాబట్టి ఈ పైనల్ గ్లాండ్కి సంబంధించి నేను చెప్పిన ఈ విషయాలు
మీరు కూడా ఎప్పుడైనా ఆలోచించారా? ఇంతలాంటి సమస్యలకు ఇదే కారణమా? శివుడి మూడవ కన్ను మూసుకుపోతే ఇంత ప్రమాదమా? ఒక్కసారి ఆలోచించి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.